ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది ఇట్లా చేయాలంటే ఏమేమి చేసామో ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కోడిగుడ్లు కూర చేసుకుందాము. ఈ గుడ్లు ఉడకబెట్టాను. సో ఉల్లిగడ్డలు కొంచెం పెద్దగానే కోసాను. 4 పచ్చిమిరపకాయలు, 3 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. సో ఇది టమాటా. ఈ టమాటా ఏంటో తెలుసా, కొంచెం ఉప్పు పసుపు వేసి టమాటాలు కోసి ఇందులో పెట్టి జార్లో పెట్టేశాను. ఇది 10 డేస్ పైన అయినా బాగానే ఉన్నాయి. రోజు కొంచెం కొంచెం తీసి కూరలో వేస్తున్నాను. ఈ గుడ్లకు మాత్రం నేను ఇప్పుడు ఈ ఫోర్క్తో హోల్ చేస్తాను. ఫోర్క్ తోటి ఎందుకు చేశానంటే, మనం నూనెలో వేయించేటప్పుడు ఆ నూనె ఉప్పు కారం అంతా ఇందులోకి వెళ్ళి చక్కగా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లో నేను కాస్త నూనె పోస్తాను చూడండి. సో చూడండి, ఇది నూనె పోసుకుంటాకి తీసుకున్నాను నేను. దీంతో మనం కొంచెం నూనె పోసేసుకుందాం మనకి సరిపడినంత. కుక్కర్ కదా, ఎక్కువ నూనె పట్టదు. మాత్రం స్ప్రేయర్కి కర్త పోసుకుంటాకి మంచిగా ఉపయోగపడుతుందండి ఈ స్ప్రేయర్ అయితే. చక్కగా ఇట్లా కాస్త ఉప్పు వేస్తున్నాను, ఆయిల్లో కొంచెం పసుపు వేస్తున్నాను. నూనె కాగింది. ఈ ఎగ్స్ ఒక్కొక్కటి ఇందులో వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాస్త వేయించుకుందామండి. గుడ్లు తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇందులో నేను ఉల్లిగడ్డలు కొంచెం పెద్దగానే కోసాను, ఎందుకంటే కుక్కర్లో ఉడికిపోతాయని. చిన్నగా అయితే ఎక్కువ వేయలేదు. ఇవన్నీ దీంట్లో వేసేస్తున్నాను. దీంట్లో కాస్త కరివేపాకు, కొంచెం వెల్లుల్లి పేస్టు. ఇది చాలా ఘాటుగా ఉంటుందండి. పింకు వెల్లుల్లి. ఇదిగో చూడండి, పింక్ వెల్లుల్లి. నేను అల్లము వెల్లుల్లి సపరేట్గా చేశాను. సో కనుక అల్లం పేస్టు. ఇందులో కాస్త మరలా ఉప్పు చూడండి, ఇది సముద్రం ఉప్పే, కళ్ళుప్పు కొంచెం చూసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, ఇది మన గార్డెన్లోదే. అలాగే కారం కూడా వేస్తున్నాను, ఒక 2 స్పూన్లు. సో ఇవన్నీ వేసి కలిపేసుకుందాం. ఇది కుక్కర్ కనుక తొందరగా అయిపోతుందండి. మనం గిన్నెలు పెట్టి వేయించుకున్నట్టే ఉండదు కనుక పెద్దవి కోసేసాను. తొందరగా స్మాష్ అయిపోతాయి, మెత్తగా అయిపోతాయి. సో దీంట్లో నేనేం చేస్తున్నానంటే, మనం టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇవి వేసేస్తున్నా. వేసేసి కలిపేస్తున్నా. ఒక్క 2 నిమిషాలు ఎట్లా ఉంచుదాం ఇది. ఫ్రెండ్స్, దీంట్లో మనం ఎగ్స్ పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ వేసేస్తున్నా. నీళ్ళు అయితే పోయట్లేదండి. ఫ్యూ మినిట్స్ తర్వాత మీరే చూద్దరుగా నీళ్ళు ఏ విధంగా వస్తాయో. పెట్టేశాను, గ్యాస్ కట్ పెట్టి కొంచెం సేపు 2 విజిల్స్ వచ్చినా సరిపోతుంది. ఎంత మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది చూడండి. ఎమర్జెన్సీగా కట్ చేసుకోవచ్చు. ఉల్లిగడ్డలు కట్ చేసి కూర చేయాలంటే కష్టం అనిపించే వాళ్ళు కూడా ఇట్లా వేసుకోవచ్చు. ఈ కుక్కర్లో ఎంత తొందరగా అయిపోతుందో మీకే చూపిస్తా. 2వ విజిల్ ఇది. ఈ విజిల్ వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, లేదంటే మనకి ఇంకా మెత్తగా అయిపోద్ది. చూడండి, స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు లిడ్ పెద్దాం, చూడండి ఎట్లా ఉంటుందో. ఇదిగోండి, దీంట్లో మనం ఒక్క చుక్క కూడా నీళ్లు పోయలేదు. ఓకే, ఒక్క చుక్క కూడా నీళ్లు పోయలేదు. ఇది ఎట్లా ఉందో చూడండి. సో దీంట్లో ఇప్పుడు నేను ఏం వేస్తున్నానంటే, కొంచెం మెంతికూర, కరివేపాకు, కొరియాండర్ లీవ్స్, అట్లాగే కొంచెం గరం మసాలా, కొంచెం గరం మసాలా పౌడర్ వేసి ఒక్క 2 నిమిషాలు మళ్ళీ
ఒక్క 2 నిమిషాలు మళ్ళీ స్టవ్ మీద పెడతాను చూడండి. ఇవన్నీ కలిపేసి అప్పుడు మనకి ఈ యొక్క మసాలా, ఈ గ్రేవీ అంతా ఎగ్స్ కంటుకుంటుంది. తర్వాత మనం ఆ కూర వేసాం కదా, మెంతి కూర, అది కూడా దీంట్లో చక్కగా ఉడికిపోతుందండి. సో ఇట్లా పెట్టుకుని తింటుంటే మస్తుగా ఉందండి. సింపుల్గా చేసుకునే టమాటా ఎగ్ కర్రీ ఓపికలోని వాళ్ళు కుక్కర్లో వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా కూడా వండుకోవచ్చు. కుక్కర్లో ఒకసారి ట్రై చేయండి, ఎక్కువ టైం పట్టదు, మంచిగా అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.